పర్యాటకులతో నిత్యం కళకళ్లాడే అమృత్సర్ వారం రోజుల పాటు బోసిపోయింది. టూరిస్టులు లేక వెలవెలబోయింది. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్తో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో అమృత్సర్కు పర్యాటకుల రాక పూర్తిగా తగ్గిపోయింది. టూరిస్టులపై ఆధారపడి జీవించే ఈ రిక్షావాలాలు రోజువారీ ఆదాయం లేకపోవడంతో ఎన్నో కష్టాలు పడుతున్నామని వాపోతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంతో ఇవాళ ఉదయం నుంచి అమృత్సర్కు పర్యాటకులు స్వల్ప సంఖ్యలో వస్తున్నారు. మరో 2 రోజులు అమృత్సర్కు టూరిస్టులు పెరిగి పాత రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రిక్షావాలాలు. పర్యాటకులతో నిత్యం కళకళ్లాడే అమృత్సర్ వారం రోజుల పాటు బోసిపోయింది. టూరిస్టులు లేక వెలవెలబోతోంది. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్తో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో అమృత్సర్కు పర్యాటకుల రాక పూర్తిగా తగ్గిపోయింది. టూరిస్టులపై ఆధారపడి జీవించే రిక్షావాలాలు రోజువారీ ఆదాయం లేకపోవడంతో ఎంతో కష్టాలు పడుతున్నామని వాపోతున్నారు. రిక్షావాలాల ఆవేదనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. యుద్ధ ప్రభావం ప్రధానంగా అమృత్సర్లో ప్రజలపైన తీవ్రంగా పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రిక్షా వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ అమృత్సర్ స్వర్ణ దేవాలయంకి వచ్చే టెంపుల్కి వచ్చే భక్తులపైన ఆధారపడి ఉంటారు. వాళ్ళు తిరిగే దానికి సంబంధించి వాళ్ళు రిక్షా ఎక్కడం, వాళ్ళు డబ్బులు ఇవ్వడం ద్వారానే వాళ్ళ జీవనోపాధి కుటుంబం అంతా కూడా నడుస్తున్న సిచ్యువేషన్ ఉంది. కొంతమంది రిక్షా వాళ్ళు ఉన్నారు మనతోటి, వాళ్ళని అడుగుదాం వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చెప్పాలనుకున్నారు. अब बोलो पहले आपको हर रोज कैसे थे, आज कैसा था, वो माहौल कैसा है आपको? मंदा ही चल रहा है काम का, बहुत मंदा है, कोई पैसा बचता नहीं है। जब से ये हो रहा है बाहर कोई पैसा नहीं बनता। इससे पहले कैसे थे आप? पहले काम ठीक था, इससे पहले काम ठीक था। हाँ पहले बढ़िया सा काम, अब नहीं, अब बंदा बहुत बढ़ गया। आपको कैसा है अब? सर आप पहले जैसा तो काम था ना, पहले तो बढ़िया चल रहा था। अब से जब से ये लड़ाई लगा हुआ है तब से थोड़ा बहुत काम मंदा चल रहा है। कोई जितना हम लोग कमाते हैं उसने डबल हमारा खर्चा है, ठीक है ना। अगर 50 अगर अब तो मंदा है, अब तुम 100 रुपये कमाते 40 रुपये गाड़ी का किराया चलेगा, 40-50 बचेगा, उसमें तो हमारा अपना खर्चा भी नहीं चल रहा पूरा। लेकिन जो पहले से था, पहले से बेहतर थोड़ा, भी तो थोड़ा शांति है, लेकिन काम का थोड़ा मंदा चल रहा है। बाकी सब ठीक है यहाँ पे। हाँ जी। पब्लिक कैसे आते थे यहाँ पर? पब्लिक से टूरिस्ट पर तो आएगा, छुट्टी पड़ने वाला, अब तो वैसे भी वो वैसे टूरिस्ट आने का टाइम समय था, लेकिन अब तो लफड़ा लग गया। अब टूरिस्ट कहाँ से आएगा? टूरिस्ट तो आएगा नहीं। ये टूरिस्ट की जो प्लेस चल रहा है ये टूरिस्ट की प्लेस से चल रहा है। मार्केट चल रहा है, होटल चल रहा है, दुकानें वाले चल रहे हैं, सब गोल्डन टेम्पल और बाघा बॉर्डर की तरफ से ही सब लोग आते हैं इधर। ये तो मेन प्लेस है देखने के लिए, और तो साल में कोई नहीं। वैसे भी ये गोल्डन टेम्पल मेन पॉइंट, टूरिस्ट पॉइंट है, यही है, और बाघा बॉर्डर के लिए, इसके लिए लोग यहाँ पे आते हैं, इसलिए टूरिस्ट आता है। और लेकिन हम लोग भी कमाते हैं और हम लोग खाते हैं, दुकान वाले भी, होटल वाले भी, सब लोग इसके सेक्टर भी चल रहे हैं। हाँ जी सर। ఇది ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నారంటే టూరిస్ట్ వాళ్ళు చేయబట్టి, అంటే టూరిస్టులు ఇక్కడికి వచ్చే వాళ్ళతోటే ఎక్కువగా ఇప్పుడు మనం ఉన్న గోల్డెన్ టెంపుల్ కావచ్చు, వాఘా సరిహద్దు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా నడుస్తున్నాయి అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ గతంలో అంటే ఈ యుద్ధం మొదలు కాక ముందు నుండి ఒకవైపు వేరే విధంగా ఉంది. ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో అప్పటి నుండి మొత్తం పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. కనీసం ఇంట్లో ఇవ్వడానికి కూడా తమ దగ్గర పైసలు ఉండట్లేదు అంటున్నారు. ఒక రిక్షా వాళ్ళ మనతో మాట్లాడుతున్నప్పుడు దాదాపు రోజుకు 400 రూపాయలు సంపాదిస్తే అందులో 40% రిక్షా కిరాయికి వెళ్ళిపోతుంది, మిగతా డబ్బులతోటి తాను కుటుంబాన్ని పోషించుకోవాలి అనేది కూడా అతను చెప్తున్నాడు. కానీ ఈ యుద్ధ ప్రభావం తర్వాత మొత్తం అమృత్సర్కి, ప్రధానంగా ఈ స్వర్ణ దేవాలయంకి టూరిస్టులు రావడమే తగ్గిపోయింది అనేది కూడా ఒకవైపు చెప్తున్నారు. అలాగే అటు వాఘా సరిహద్దుకు సంబంధించిన రిట్రీట్ జరిగే ప్రాంతం ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా క్లోజ్ చేశారని చెప్తున్నారు. దీంతో టూరిస్టుల ప్రభావం చాలా తగ్గిపోయింది, టూరిస్టులు రావడమే తగ్గిపోయారు. దీంతో తమకు జీవనోపాధి గడవడం చాలా కష్టంగా మారుతుంది అనేది ప్రస్తుతం ఈ రిక్షా వాళ్ళు కావచ్చు, ఈ రిక్షా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి హోటల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా టూరిస్టుల పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటారు. ఒకసారి ఈ రిక్షా వాళ్ళను కైసా చల్ రहा जी आपको 3 दिन से कैसा है, आप कैसा है? काम नहीं चल रहा सर बिल्कुल भी। इससे पहले कैसे था? इससे पहले सही चल रहा था काम, अब बिल्कुल टूरिस्ट आ ही नहीं रहा सर। अब हॉलिडे से ना, अब आते, अब सीज फायर हुआ, वहाँ पर फायरिंग नहीं हो रहा, अब आते नहीं आ रहा टूरिस्ट सर, अभी भी नहीं, ना डर गया टूरिस्ट एकदम, पंजाब आने के लिए डर गया।
ఇది ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నారు అంటే పంజాబ్ రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి, అందుకే టూరిస్టులు ఎవరు కూడా ఇక్కడికి రావట్లేదు అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. చూడొచ్చు మనమంతా కూడా ఖాళీగా తిరుగుతున్న ఈ రిక్షాలు కనబడుతున్నాయి, మామూలు రిక్షాలు మనకు కనబడుతున్నాయి. అంటే చాలా మంది కూడా సఫర్ అవుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఫైనాన్షియల్ గా ప్రధానంగా వీళ్లకు టూరిస్టుల ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాలు గడుగుతాయి. అలాంటి కుటుంబాలు ఇప్పుడు టూరిస్టులు రాకపోవడంతో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది టూరిస్టుల కోసం. ఇప్పుడు సహజంగానే ఇప్పుడు సెలవులు కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చి స్వర్ణ దేవాలయం కావచ్చు, వాగా సరిహద్దు బార్డర్ కావచ్చు, వీటన్నిటిని కూడా చూడడానికి ఖచ్చితంగా వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. కానీ ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ లేదని చెప్తున్నారు. కైసా చల్ రहा जी आपका गाड़ी? इससे पहले कैसे थे, अब कैसे है? पहले अच्छा था, अभी काम मंदा हो गया है। हाँ जी, हाँ जी। इससे पहले कितने जने आते थे, कैसे रहते थे? पहले काम पता क्या है, टूरिस्ट आता था, काम चलता था। अभी टूरिस्ट आना थोड़ा कम हो गया है, इसी वजह से थोड़ा मंदा चल रहा है। आप क्या बोलना चाहते हैं भाई? ਨਹੀਂ ਭਾਜੀ ਆਪਾਂ ਬੋਲਣਾ ਬੈਟਰੀਆਂ ਬੜੀਆਂ ਵੜਦੀਆਂ ਇੱਧਰ ਤੇ ਕੰਮ ਨਹੀਂ ਹੈਗਾ ਸਾਡਾ ਇੱਥੇ हाँ इधर कौन सी लड़ाई लग रही है ना, बहुत हमारा काम बहुत डाउन चल गया है इधर। हाँ मोदी साहब को ये बोलना चाहिए ना लड़ाई हुए बस हम। ఇది ప్రస్తుతం వీళ్ళు ఒకటే చెప్తున్నారు, యుద్ధాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేసి తమకు ఈ ప్రస్తుతం ఏదైతే జీవనోపాధి కోసం తాము రిక్షాలు కానీ ఇలా ఈ రిక్షాలు కానీ వీటిని నడుపుకుంటామో వాటిని కొనసాగించేలా చూడాలి. అలాగే టూరిస్టులు కూడా ధైర్యంగా రావాలి పంజాబ్ కి, భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పూర్తిగా శాంతి ఉందనేది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న ఈ రిక్షా వాళ్ళు ఇద్దరు కూడా చెప్తున్న పరిస్థితి.